ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం ఆటో డ్రైవర్ల కొంపముంచుతోంది. అసలే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నారు. వాళ్ళు కూడాను ప్రైవేట్ ఫైనాన్సులు తీసుకొని మరీ కూడాను అధిక వడ్డీలకి అప్పులు తీసుకొని ఆటోలు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫ్రీ బస్సు నేపథ్యంలో మహిళలంతా కూడాను బస్సు ఎక్కిపోవడంతో ఆటోలకు బేరాలు లేక ఫైనాన్సులు కట్టుకోలేక పిల్లలతో పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడాను భిక్షాటన కార్యక్రమం చేశారు. ఇప్పుడు మనం అక్కడ రాజాం చీపురుపల్లి రోడ్లో డిఆర్ వాల్స్ దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఆటో డ్రైవర్లు అందరూ కూడా భిక్షాటన చేస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటో అనేది తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, మీకు ఎట్లాంటి నష్టం వచ్చింది ఈ ఫ్రీ బస్ వలన? మాకు ఈ ఫ్రీ బస్సు వలన ఇన్నాళ్ళు మామూలుగా సర్వీస్ అయ్యేదండి. ఈవేళ ప్రతి ఒక్క స్టేజ్కి కూడా 15-20 మంది వెయిట్ చేస్తున్నారు తప్పించి, కానీ ఆటో అనేది ఎవరు ఎక్కట్లేదు సార్ ప్రజెంట్ అనేది. మాకు ఏదని ఆటో వల్ల మాకు ఉపాధి. రోడ్డు ఎక్కితే 150 చేస్తే కానీ మా ఫైనాన్షియల్ కానీ మా ఇంటి దగ్గర ప్రాబ్లాలు కానీ లేకపోతే మా పిల్లల చదువులు కానీ లేకపోతే మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ మేము కట్టుకోలేకపోతున్నాం సార్. ఆల్రెడీ ఇంకా 15 రోజులు 10 రోజులు కూడా అవ్వలేదు. అసలు మాకు మినిమం బేరాలు లేవు. అది సార్. అంటే గతంలో ఎట్లా ఉండేది పరిస్థితి, ఈ రోజు మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఫైనాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఎలా కనిపిస్తుంది మీ కుటుంబం మీద? మా కుటుంబం మీద అంటే మరి రోజుకి ఒక మినిమం 1500-1000 రూపాయలు మేము చేసుకుంటామండి. ఇప్పుడు 300-200 కూడా అవడం కష్టమైపోతుందండి. ప్రతి ఒక్క లేడీ కూడా ఏం ఎక్కితే లూప్ లైన్లో ఎక్కుతున్నారు, లేకపోతే లేదండి. ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కి అరగంట 20 నిమిషాలు గంట వరకు కూడా బస్సు కోసం వెయిట్ చేస్తాను తప్పించి, కానీ ఆటో అయితే ఎవరైతే ఎక్కట్లేదు. ఇది మట్టుకో మరి ఇది స్పందించి మా ఆటో వాళ్ళు మట్టుకో మా ఉపాధి కోల్పోయి ఉన్నాము. మరి ఏం చేస్తారో మరి రోడ్డు ఎక్కువ ఉన్నాం. అది చెప్పండి, అసలు ఏంటి సమస్య, దీనికి పరిష్కారం ఏంటి, ఏం జరిగినట్టయితే బాగుంటుందని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు? మాకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ ఫ్రీ బస్ ఏదనేది మాకు ఆపితే చాలా మంచిది. అది కూడా ఈ మేము రాజం చీవురుపల్లి నుంచి తిరిగే ఆటోలు ఒక 100 ఆటోలు 150 ఆటోలు ఉన్నాయి. అందరం కూడా మేము ఫైనాన్స్ తీసుకొని కొన్నాము. ముఖ్యంగా ఏంటంటే మా పిల్లల చదువు, గవర్నమెంట్ చదువులైనా ప్రైవేట్ చదువులైనా ఈ రోజుల్లో ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల ఆలోచించుకొని ఈ కూటమి ప్రభుత్వం మాకు ఆదుకోవాలి. ఆటో వాళ్ళే రోజుకి 700-800 చేసుకోవాలి, కనీసం 150-100 రూపాయలు కూడా రావట్లేదు. అది ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం మా ఆటో వాళ్ళే ఆదుకోవాలి. ఈ ఫ్రీ బస్సు రద్దు చేయాలి, వెనక్కి తీయవలసిన కూటమి ప్రభుత్వం కోరుచున్నాం. అది కూడా ఫ్రీ బస్సులో 40 మంది ఎక్కవలసిన బస్సు 60 మంది ఎక్కుతున్నారు. వాళ్ళకి 60 మంది ఎక్కించే కెపాసిటీ ఉంది, కానీ మా ఆటోలు మాత్రం 4గురిని ఎక్కించమంటారు. 4గురు దాటితే కేసు రాస్తారు. 1035, 535. అది కేసు రాయడం వల్ల బస్సులకి ఎందుకు కేసు రాయరు? 40 మంది ఎక్కిస్తాను, 60 మంది ఎక్కిస్తాను కదా. 40 మంది ఎక్కవలసిన బస్సు 60 మంది వాళ్ళ కింద కేసులు రాయట్లేదు, మా కింద కేసులు రాస్తాంటారు. మేము 4-3 టికెట్లు 4-3 టికెట్ల వల్ల మాకు ఉపాధి, ఇప్పుడు ఫ్రీ బస్సు వేసడం వల్ల మేము ఉపాధి ఏం చేస్తాం? మేము ఎక్కడికైనా తిరగం. కాగితాలు చేయాలంటే సంవత్సరం 15,000 కాగితాలు అవుతాయి. దానివల్ల మేము ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ కానీ ఫిట్నెస్ కానీ అది కాక యూనిఫారం కానీ ఇది అయిపోయినా 135, 335 కేసులు రాస్తాను. పొరపాటున ఇది ఎవరో మేము ఆటో డ్రైవర్లు ఎలాగంటే ఈ రోడ్డును పడ్డాము. కొందరు అయితే ఆల్రెడీ ఈ బతుకులు పోవడం వల్ల మెంటలీసే అయిపోయి వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ విజయవాడ కూడా సూసైడ్ జరిగింది. మేము కూడా కొందరిని ఇబ్బంది పడ్డాం. వాళ్ళందరినీ ఆదుకుంటున్నాము. ఆ ఆటో డ్రైవర్లే నచ్చ చెప్తాము. ఈ ఫ్రీ బస్ అనేది వెనక్కి తీసుకుని కూటమి ప్రభుత్వం మేము చెప్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా తీసుకున్నట్టయితే ఆటో డ్రైవర్లు చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఫైనాన్సులు కట్టుకోవాలి, ఓవైపు కుటుంబాన్ని నెగ్గుకు రావాల్సి ఉంటుంది, కనీస కూలీ కూడా కిట్టుబాటు అనే పరిస్థితి. దీనికి తోడు వీళ్ళకి 4గురికి మించిన కానీ మనుషులను ఎక్కించుకున్నట్టయితే వాళ్ళ మీద కేసులు రాసినటువంటి పరిస్థితి, పెనాల్టీలు వేసినటువంటి పరిస్థితి. ఆటో రోడ్డు ఎక్కిందంటే ప్రభుత్వం అయితే వీళ్ళని పూర్తిగా తొక్కిపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుందనే ఆవేదన వీళ్ళలో కనిపిస్తుంది.